నమస్కారం అండి డివి శ్రీనివాస్ గారు. నమస్తే. అయితే నిన్న విశాఖ సీపోర్ట్లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టడం మనం చూసాం. ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ దీన్ని టీడీపీ మీదకి తోస్తుంది. పురంధరేశ్వరి గారికి, అలాగే కోటయ్య చౌదరి అని చెప్పి పలు పేర్లు చెప్తోంది. మరోపక్క చూస్తేనేమో సిబిఐ ఎఫ్ఐఆర్లోనే డైరెక్ట్గా విచారణ సరిగ్గా జరగనివ్వకుండా వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని చెప్పి డైరెక్ట్గా ఎఫ్ఐఆర్లోనే చెప్పింది. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? విశాఖపట్నంలో కంటైనర్ షిప్లో ఇప్పుడు అది నీకు డ్రగ్స్ ఇంత పెద్ద ఎత్తున రావడం, ఇది అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. దేశ విదేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని దెబ్బతీసేటువంటి అంశం. డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇవాళ కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, మొత్తం ప్రపంచంలోనే చెడ్డ పేరు వచ్చేసింది. 25,000 కిలోలు మరి డ్రగ్స్ ఇక్కడ కంటైనర్లో వచ్చాయంటే, ఇప్పుడు దాకా మొన్న మనం విన్నాం ఎక్కడో కంటైనర్స్ అనేది, ఎక్కడో 30 కంటైనర్లు అనగానే అందులో నోట్ల కట్టలని కూడా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కంటైనర్ షిప్లో డ్రగ్స్ అంటున్నారు, కంటైనర్స్లో గంజాయి అంటున్నారు. ఇలా అన్ని రకాల నేరాలకు ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందన్నమాట. ఇప్పుడు ఇంటర్పోల్ సమాచారం మేరకు దీన్ని పట్టుకోవడం జరిగింది. ఇక్కడికి ఈ షిప్ ఎప్పుడు వచ్చింది? ఇది ఎప్పుడో 16వ తారీఖే వచ్చింది. ఇది 17వ తారీఖు వాళ్ళకి సమాచారం వచ్చింది. 18వ తారీఖు ఆ కంపెనీ ప్రతినిధుల్ని పిలిపించారు. ఏంటది? ఆ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ వాళ్ళని పిలిపించి వాళ్ళ సమక్షంలో అవి ఓపెన్ చేశారు. ఒక 49 ఏమో శాంపిల్స్ తీసుకోవడం, దానిలో 27 శాంపిల్స్లో ఈ హెరాయిన్, ఆ తర్వాత మార్ఫిన్, వీటన్నిటి కొకైన్ శాంపిల్స్ దొరికిన దీంట్లో ఇప్పుడు దాని విలువ కొన్ని లక్షల కోట్లు. అది బ్రెజిల్ నుంచి వచ్చింది. బ్రెజిల్కు ఆంధ్రప్రదేశ్కు ఉన్న లింకులు ఏంటి? ఇప్పుడు తెలుగుదేశం యువనేత లోకేష్ కూడా 2 ఏళ్ల క్రితం ఇయే విమర్శలు చేశారు. ఏంటి? అప్పుడు ముంద్రా పోర్ట్లో పట్టుబడింది నీకు 21,000 కోట్ల విలువైన డ్రగ్స్. అక్కడ తీగలాగితే నీకు ఎక్కడ డొంక కదిలింది? విజయవాడ సత్యనారాయణపురంలో డొంక కదిలింది. అదేదో అక్కడ కూడా ఇలాగే ఒక చిన్న గోడౌన్, దాంట్లో మరి కేర్ ఆఫ్ అడ్రస్ అది పెట్టారనమాట. ఇప్పుడు ఆ బ్రెజిల్ నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ ఇక్కడికి వస్తున్నాయి, ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనేది అప్పట్లోనే తెలుగుదేశం యువనేత లోకేష్ ఆరోపణలు చేసినప్పుడు ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలో తీసుకున్న చర్యలేంటి? ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఇంత డంప్ ఇక్కడికి వచ్చిందంటే ఎవరు పంపించారు? ఎవరు ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నారు? దీనిలో ఎవరికి వాళ్ళు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ వీరభద్రరావు అనే అతను వైసీపీ నాయకుడని, అతను ప్రకాశం జిల్లాలో వైసీపీ నాయకుడు, విజయసాయిరెడ్డికి అనుచరుడని మనం విమర్శలు వింటున్నాం. దానికి ప్రతిగా వీళ్ళు బురద తెలుగుదేశం మీదో బీజేపీ మీదో వేస్తున్నారు. ఇప్పుడు ఆ బీజేపీ నాయకులు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి తిట్టారు, మేము దీనిపైన ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాం, మా అధ్యక్షురాలపైన మీరు చేస్తున్నటువంటి విమర్శలకి మేము ఉన్నత స్థాయి దర్యాప్తు డిమాండ్ చేస్తున్నాం, మీ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఇవాళ బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి తిట్టారు. ఇప్పుడు తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఈ మూడిటి మధ్య ఈ బంతి తిరుగుతోంది. ఏది? ఇప్పుడు ఇవాళ వచ్చినటువంటి డ్రగ్స్ కంటైనర్ అనేటటువంటి బాల్ మామూలు 3 పార్టీల మధ్య 3 పార్టీల కోర్టుల్లో బంతి ఆట ఆడుతున్నారు. అది కాదు కదా, రాజకీయాలు కాదు ఇక్కడ మనకు కావాల్సింది. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. ఈ పార్టీ, అధికార పార్టీ దీన్ని బీజేపీ మీదకో తెలుగుదేశం మీదకో రుద్దాలని చూస్తోందంటే రేపటి ఎన్నికల్లో ఈ గండం గట్టెక్కాల. ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ విశాఖ పోర్టుకే ఎందుకు వచ్చాయి? దేశంలో ఎన్ని పోర్టులు ఉన్నాయి? వెస్ట్ కోస్ట్లో ఎన్ని పోర్టులు ఉన్నాయి? ఈస్ట్ కోస్ట్లో ఎన్ని పోర్టులు ఉన్నాయి? కోల్కతా, పారాదీప్, వైజాగ్, చెన్నై, మనం ఇట్లా చూసుకుంటూ వెళ్తే అవన్నీ వదిలేసి విశాఖపట్నం పోర్టుకే ఇక్కడికి ఎందుకు వచ్చాయి? అంటే ఇక్కడ అసలు దేశ భద్రతే ప్రమాదంలో పడింది. విశాఖ పోర్ట్ అంటే నీకు అక్కడ నేవీ ఉంటుంది, నీకు అక్కడ రక్షణ శాఖ బలగాలన్నీ అక్కడ ఉంటాయి. మనకు అదొక భద్రతా ప్రదేశం. ఏది? ఇటువైపు నుంచి దాడులు దండయాత్రలు జరగకుండా అక్కడ ప్రహార జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్రదేశానికి డ్రగ్స్ ఇంత పెద్ద ఎత్తున పంపించారంటే ఇక విశాఖ పోర్టు భద్రతే ప్రశ్నార్థకమైంది. ఇవాళ డ్రగ్స్ వచ్చాయి, రేపు ఇదే కంటైనర్లో
ఎక్స్ప్లోజివ్స్ వస్తే, ఆర్డిఎక్స్ వస్తే, అంటే ఏదైనా ఇక ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం పోర్టుకి మేము పంపించగలం, డంప్ చేయగలం అనేటటువంటి సందేశం నువ్వు ప్రపంచ నేరగాళ్ళకి ఇచ్చావు. అంటే పోర్టు అక్రమ రవాణా, ఈ పోర్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటు పరం చేయడం వల్ల కూడా అక్రమ రవాణా పెరిగిపోతుంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంతే కదా, ఇప్పుడు కాకినాడ పోర్టు అది అమ్మేశాడు సీ పోర్టు, అదాని వాళ్ళకో ఎవరికో, వాళ్ళ చెల్లె అంటోంది కదా 6,500 కోట్లకి నువ్వు పోర్టు అదానికి అమ్ముకుంటావా అని షర్మిలే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తోంది. కృష్ణపట్నం పోర్టు అక్కడ ఉన్నటువంటి ఆ నిర్వాహకులను వాళ్ళని బెదిరించి అది కాస్త వీళ్ళు లాగేసుకున్నారన్న ఆమె విమర్శలు. అంటే గత 5 ఏళ్లలో ఈ తీర ప్రాంతాన్ని, ఈ పోర్టులను ఏ విధంగా వాళ్ళ చెప్పు చేతల్లోకి తీసుకున్నారు అనే దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. ఇవి మనం చెప్తున్నాయి కాదు, సొంత చెల్లె విమర్శిస్తుంది షర్మిల. ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర అనేది ప్రశాంతమైన ప్రాంతం, విశాఖపట్నం అనేది అసలు అక్కడ ప్రజలు చాలా అమాయకత్వంతో కూడి ఉంటారు. అలాంటి ప్రశాంతమైనటువంటి ప్రకృతి రమణీయమైనటువంటి ప్రాంతంలో ఈ విధంగా నేరాలు, ఈ విధంగా ఘోరాలు, భూదందాలు, భూ కబ్జాలు, ఇక్కడ ఎక్కడెక్కడో ప్రాంతం నుంచి అక్కడికి వచ్చి పడుతున్నారు, రాయలసీమ నుంచి అక్కడికి వచ్చి పడుతున్నారు. దీనికోసమా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇల్లు కట్టుకున్నానన్నది? ఋషికొండలో ఎంత పెట్టి? 450 కోట్లు. ఈ కడప నుంచి వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్తోంది దీనికోసమా? అక్కడ నేరాలు ఘోరాల కోసమా? విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రలోనే దీనికోసం మకాం వేశారా? ఇలాంటి ప్రశ్నలు ఇవాళ ప్రజల్లో సందేహాలు, అనుమానాలు. అంటే ఈ డ్రగ్స్ పట్టుబడినంత వరకు అక్కడ భూ కబ్జాలు అదేచ్ఛగా చేసుకోవచ్చు అని చెప్పి అందరిలో ఒక పిక్చర్ ఉండేది. ఈ డ్రగ్స్ పట్టుబడిన తర్వాత ఇంకా మొత్తం క్లియర్ కట్గా అర్థమైపోయింది ఏపీ ప్రజలకు కూడా. ఎక్కడ ఏ నేరం జరిగినా నీకు మూలాలు ఆంధ్రప్రదేశ్లో తేలుతున్నాయి. గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా, డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. విశాఖ ఏజెన్సీ, విశాఖ ఆంధ్ర, అది ఒరిస్సా ఆంధ్ర బోర్డర్లో 100 గ్రామాల్లో 8 మండలాల్లో 15,000 ఎకరాల్లో 25,000 కోట్ల పంట పండిస్తున్నారు. ఏడాదికి 25,000 కోట్ల విలువైన గంజాయి ఉత్పత్తి జరుగుతుందంట. అక్కడ రైతుల్ని మభ్యపెట్టి వాళ్ళని మోసం చేసి వాళ్ళకి ఏదో కొంత నామకే వాస్తే కౌలు ఇచ్చి వీళ్ళు చేస్తున్న సాగు గంజాయి అన్నమాట. ఎక్కడ గంజాయి గురించి వచ్చినా వేళ్ళన్నీ విశాఖ ఏజెన్సీ వైపు చూపిస్తున్నాయి. శ్రీశైలం అడవుల్లో గంజాయి, విశాఖలో గంజాయి, సీఎం ఇంటి పక్కన తాడేపల్లిలో గంజాయి. సార్, నిన్న ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ వచ్చినాయి అంటే ఒకేసారి మొదట్లోనే అంత భారీ మొత్తంలో పంపించరు. అంటే ఇంతకు ముందు నుంచి ఇది కంటిన్యూ అవుతూనే ఉండొచ్చు. అంటే గతంలో కూడా 1-2 సార్లు అట్లా వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే భారీ మొత్తంలో అంత అంతర్జాతీయ సరఫరా అయినా సరే వాళ్ళు రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో అక్కడ ఒక షిప్ తగలబడింది, పోర్టులో ఒక షిప్ తగలబడిన దీంట్లో అక్కడ ఏదో తగలబెట్టారు కావాలనే. అక్కడ ఈ డ్రగ్స్ అది ఇలాంటి ఇదే వచ్చింది కంటైనరే, దాన్ని తగలబెట్టారు. అక్కడ ఏదో పెద్ద విస్ఫోటనలాగా జరిగి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ లాంచీ అవన్నీ కూడా స్టీమర్ కాలిపోయినప్పుడు ప్రజల్లో అనేక అనుమానాలు వచ్చాయి. ఇలాగే గంజాయా లేకపోతే డ్రగ్సా, ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నారా, ఇంపోర్ట్ చేస్తున్నారా, అది పసిగడితే దాన్ని తగలబెట్టారా అనేటటువంటిది జరుగుతుంది. కాకినాడ పోర్టు వీటికే వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆయన ఎవరో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్లో దొరికేటటువంటి బియ్యం మొత్తం ఆ రేషన్ బియ్యం అంతా ఆయన దగ్గరికే రవాణా అవుద్దంట. అక్కడి నుంచి విదేశాలకు ఆ బియ్యం అంతా ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటాయి. ఆ 1 రూపీ రైస్ ఏదో ఉంటుంది కదా, వేల కోట్ల రూపాయల బియ్యం ఎగుమతులు అతని ద్వారా జరుగుతున్నాయి. వీటన్నిటిపైన కూడా ఏం జరుగుతోంది, కేంద్రం ఏం చేస్తోంది, నిఘా విభాగాలు ఏం చేస్తున్నాయి. ఇప్పుడు ఇవాళ ఈ డ్రగ్స్ అనేది హైదరాబాద్లో ఈరోజు మళ్ళీ పట్టుబడిందంట. 9 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ నల్గొండలో మనం చూసాం. వాళ్ళు అసలు బోర్డర్ మొత్తం బందోబస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రతి వాహనం తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచే గంజాయి, ఇక్కడి నుంచే డ్రగ్స్ వస్తున్నాయనే దీంతో నల్గొండ పోలీస్ విశాఖ ఏజెన్సీకి వచ్చి పడి అక్కడ మొత్తం అంతా గందరగోళం చేశారు. కాల్పుల దాకా వెళ్ళింది. పొరుగు రాష్ట్రాల్లో అప్రదిష్ట, దేశంలో అప్రదిష్ట. ఇప్పుడు ఈ ఇంటర్పోల్ దెబ్బకి ఇక ఇంటర్పోల్ జాబితాలోనే ఆంధ్రప్రదేశ్ ఎక్కింది కదా. ఇక ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఇలా డ్రగ్స్ దొరికినా, మార్ఫిన్, హెరాయిన్, కొకైన్, నీకు అక్కడ తీగ లాగితే డొంకెక్కడ కదులుద్ది? ఆంధ్రప్రదేశ్లో. డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేది చెడ్డ పేరు అందుకే వచ్చిందనమాట. ఇప్పుడు భారతదేశం యువశక్తికి సుసంపన్నమైనది.
జర్మనీ, చైనా, కొరియా, జపాన్ అవన్నీ కూడా ఓల్డ్ ఏజ్ కంట్రీస్ అయిపోతున్నాయి. అక్కడ ముసలాళ్ళు అయిపోతున్నారు. బిట్వీన్ 20 to 35 ఇయర్స్ ఏజ్ గ్రూపు ఒక అద్భుతమైన యువత ఇక్కడ ఉన్నప్పుడు ఆ యువతకు కావలసిన నైపుణ్యాభివృద్ధి చేయాలి, వాళ్ళకు కావలసిన ఉపాధి కల్పించాలి, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేట్టుగా చేస్తే ఈ సమాజానికి వాళ్ళు ఎంత సంపద సృష్టిస్తారు. సంపద సృష్టికర్తలైనటువంటి తెలుగు యువతను నిర్వీర్యం చేస్తున్నారు. ఈ గంజాయికి, ఈ డ్రగ్స్కి, ఈ మద్యానికి. మద్యం ఏరులై పారిస్తున్నారు. నాసిరకం మద్యం, బూమ్ బూమ్ అంట, ఆంధ్ర గోల్డ్ అంట, 3 క్యాపిటల్స్ అంట, ఈ విధంగా స్పెషల్ స్టేటస్ అంట. వీళ్ళే సరఫరా, వీళ్ళే తయారీ, వీళ్ళే అమ్మకాలు. ఈ మద్యం వీళ్ళు తాగరు. వాళ్ళు తాగొచ్చు కదా, అంటే వాళ్ళ లివర్ దెబ్బతింటుందనా? దేశంలో ఉన్న జనం లివర్ దెబ్బతినాలా? 25% మంది లివర్ దెబ్బతిందని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరే కంప్లైంట్ చేశారు ఈ నాసిరకం మద్యం వల్ల. ఇప్పుడు ఈ డ్రగ్స్ అంతే, ఈ మద్యం అంతే, ఈ గంజాయి అంతే. ఇప్పుడు ఈ డ్రగ్స్ ఎందుకు తెప్పించారు? ఈ మద్యం తయారీక? ఈ ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు తయారు చేస్తున్నటువంటి చీప్ లిక్కర్, ఈ నాసిరకం మద్యంలో డ్రగ్స్ వినియోగం జరుగుతుందా? ఇప్పుడు ఈ ఆంధ్ర గోల్డా, ఆ బూమ్ బూమ్, అతను ఎవరో ఉన్నాడు ఒక డ్యాన్సర్ చచ్చిపోతా అతను తాగింది బూమ్ బూమ్ అంట ఆఖరికి. విశాఖపట్నం వెళ్ళినటువంటి ఆ డ్యాన్స్ మాస్టర్, అతని పేరు ఏదో ఉంది, రాకేష్ మాస్టర్, లాస్ట్ టైం తీసుకున్న లిక్కర్ పాపం అతనికి మద్యం అంటే బాగా ఇష్టం. అతను భూమి భూమి తాగాడు, చచ్చిపోయాడంట. అతను భూమి భూమి వల్లే చచ్చిపోయాడన్న ఇది వచ్చింది. అంటే ఇక్కడ ఈ తయారవుతున్నటువంటి మద్యంలో డ్రగ్స్ వినియోగం జరుగుతుందా అనే ఒక డౌట్ ప్రజల్లో క్రియేట్ అవుతుంది. దీనిపైన కేంద్రం మేల్కోవాలి, రెవెన్యూ ఇంటెలిజెన్స్ మేల్కోవాలి, నార్కోటికా అనాలిసిస్ వాళ్ళంతా కూడా దీనిపైన పనిచేయాలి, సమన్వయంతో పనిచేయాలి. ఏపీ పోలీస్, రెవెన్యూ ఇంటెలిజెన్స్, నార్కోటిక్ బృందం, వీళ్ళందరూ కూడా కేంద్రం వీళ్ళు గనక డేగ కన్ను వేయకపోతే, నిశితమైనటువంటి దర్యాప్తు దీనిపైన జరిపి నిజానిజాలు బయటకు రాకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది ఇక అధోగతి పాలవుతుంది. అయితే ఇప్పుడు దర్యాప్తు సంస్థల మీద కూడా నమ్మకం పోయే పరిస్థితి కనిపిస్తుంది సార్. ఇప్పుడు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, ప్రతిసారి ఇలాంటిది ఏదో ఒకటి జరిగినప్పుడు 2 రోజులు హడావుడి చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ అంతా నార్మల్ అయిపోతుంది అని అనుకుంటున్నారు. మరి ఇప్పుడు ఎలక్షన్ కూడా అమల్లో ఉండింది అండ్ భారీ మొత్తంలో, ఎప్పుడూ చూడని విధంగా భారీ మొత్తంలో పట్టుబడింది. మరి ఇప్పుడైనా దర్యాప్తు సక్రమంగా జరిగి వెనకాల ఉన్న పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఉదయం 11 గంటలకి సిపి రవిశంకర్ అయ్యన్నారు ప్రెస్ మీట్ పెట్టారు. ఇది బాగా డ్రగ్స్ మేము కంట్రోల్ చేస్తున్నాము, మేము తగ్గించేసాము, గంజాయి తగ్గించేసాము, మేము ఈ విధమైనటువంటి ఆయన డిపార్ట్మెంట్ చేసినటువంటి పటిష్టమైన చర్యలు చెబుతూ, దీన్ని రాజకీయంగా వాడుకోవద్దు, ఇది దురుద్దేశాలు ఆపాదించొద్దు, జరిగే దర్యాప్తుకు మీ విమర్శలు అడ్డంకులు కాకూడదని చక్కగా మాట్లాడారు రవిశంకర్ అయ్యన్నారు. కానీ ఏం జరిగింది? వైసీపీ వాళ్ళు బీజేపీ మీద తిడతారు, కులం పేరు తీసుకొస్తారు, వాళ్ళెవరికో చుట్టాలంటారు, బీజేపీ వాళ్ళు వీళ్ళపైన దుమ్మెత్తి పోస్తారు. ఇప్పుడు ఇది డ్రగ్స్ అనేది ఇది సమాజానికి మహమ్మారి. ఇది 3 పార్టీల సమస్య కాదు, ఇది 3 ప్రాంతాల సమస్య. రాజకీయాలకు అతీతంగా అన్ని శాఖలు దీనిపైన సమన్వయంగా పనిచేసి ఆంధ్రప్రదేశ్కి ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి విముక్తం చేసే దిశగా కృషి చేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.